మోస్ట్ కామన్‌గా గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ ఎక్కువ చూస్తున్నామంటే, వేరే ఇతరత్ర కారణాలకి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నప్పుడు, మీకు గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయి, రాళ్ళున్నాయి అని చెప్తూ మనం చూస్తున్నాం. ఇది మోస్ట్ కామన్‌గా మనం చూసే గాల్ బ్లాడర్ స్టోన్స్ సింప్టమ్స్ గానీ వాటెవర్. అయితే ఒకటి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఉన్నప్పుడు ఈ 100 మందికి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటే 80% మందికి జీవితంలో ఎప్పుడూ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఇబ్బంది కలగదు. సో, ఈ 80% మందికి ఎప్పటికీ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించాల్సిన అవసరం లేదు. గాల్ బ్లాడర్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. స్టోన్స్ ఉన్నంత మాత్రాన వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ 20% మంది, ఈ 20% మందికి సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గాల్ బ్లాడర్ రాళ్ళ వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఏ ప్రాబ్లమ్ వచ్చినా కడుపులో నొప్పిలాగా మనకి తెలుస్తుంది. ఆ కడుపులో నొప్పి గాల్ బ్లాడర్ అనేది మనకి కుడి భాగంలో రిబ్ కేజ్‌కి జస్ట్ కింద ఉంటుంది. సో, ఈ నొప్పి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ వల్ల నొప్పి వస్తే సెంటర్ ఆఫ్ ద అబ్డామిన్ నుంచి కుడి పక్కకి ఈ రిబ్ కేజ్‌కి కింద విపరీతమైన నొప్పి, తట్టుకోలేనంత నొప్పి. ఆ నొప్పి వీపులోకి వెళ్ళటం, రైట్ సైడ్ భుజంలోకి వెళ్ళటం మనం గమనిస్తాం. ఈ పెయిన్ అనేది అసోసియేటెడ్ విత్ వామిటింగ్, అంటే వాంతి వచ్చే సెన్సేషన్ గానీ, కొంతమందికి వాంతులు గానీ వచ్చే అవకాశం. ఇది టిపికల్ సిమ్టమ్ లాగా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల గనక ఏదన్నా సిమ్టమ్స్ వస్తే ఇది టిపికల్ సిమ్టమ్. ఇందులో రకరకాలు ఉండొచ్చు. ఈ నొప్పి వచ్చి దానంతటకదే ఒక 2-3 గంటల్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే గాల్ బ్లాడర్‌లో రాళ్ళుంటాయి గానీ, ఈ గాల్ బ్లాడర్ యొక్క గోడలకి వాపు ఇలాంటిది మనకు కనపడదు. దీన్ని ఎక్యూట్ బిలియరీ కోలిక్ అంటాం మనం. బిలియరీ కోలిక్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల నొప్పి వచ్చి తగ్గిపోయింది. కానీ ఈ బిలియరీ కోలిక్ వచ్చిన వాళ్ళకి దాని తర్వాత మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశము కనీసం చాలా ఎక్కువగా ఉంటాయి. పెరిగిపోతున్నాయి. 20% నుంచి 60%కి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళకి డెఫినెట్‌గా గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోండి అని చెప్తాం. రెండో రకమైనది ఏంటి అంటే, ఈ నొప్పి వచ్చి ఇంజెక్షన్ గానీ, ఏదన్నా ఇంజెక్షన్ ఇస్తే తప్పితే తగ్గదు. విపరీతమైన నొప్పి ఉంటుంది. పెయిన్ కిల్లర్ ఇచ్చినప్పుడు మాత్రమే తగ్గుతుంది. వీళ్ళల్లో మనం స్కాన్ చేస్తే ఈ గాల్ బ్లాడర్ స్టోను నెక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్‌లో ఎక్కడో ఇరుక్కుపోయి, గాల్ బ్లాడర్ యొక్క వాలు వాపుకు గురవుతుంది. దీన్ని ఎక్యూట్ క్యాల్కులస్ కోలిసిస్టైటిస్ అంటారు. వీళ్ళకి 100% వెయిట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా గాల్ బ్లాడర్‌ని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఇయి మోస్ట్ కామన్‌గా మనం చూసే కాంప్లికేషన్స్. కొంతమందిలో ఈ గాల్ బ్లాడర్‌లో నుంచి రాయి ఎళ్లి బైల్ డక్ట్ పిత్తనాళంలో అడ్డుపడే అవకాశం ఉంటుంది. దీనివల్ల నొప్పి, చలి జ్వరం, జాండిస్, కళ్ళు ఆహ్, పచ్చగా అవటం, ఇది మనం గమనిస్తాం జరుగుతుంది. దీన్ని ఎక్యూట్ కొలాంజైటిస్ బికాజ్ ఆఫ్ కోలిడోకోలిథియాసిస్, అంటే పిత్తనాళంలో రాయి ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్ చూస్తాం. వీళ్ళకి ఎండోస్కోపీ, ఈఆర్‌సిపి అనే ప్రొసీజర్ ద్వారా ఆ రాయిని తొలగించుకుని, దాని తర్వాత గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం డెఫినెట్‌గా ఉంటుంది. అన్నిటికన్నా లాస్టు ఇంకొక కాంప్లికేషన్ ఏంటి అంటే, ఈ బైల్ డక్ట్‌లో నుంచి స్టోన్ ఇంకా చిన్నగా ఉండి జారుకుంటా కిందకెళ్ళేటప్పుడు ప్యాంక్రియాటిక్ డక్ట్‌ని రాపిడి వల్ల ప్యాంక్రియాస్ వాపుకి గురవుతుంది. ప్యాంక్రియాస్ అనేది ఒక ఆర్గాను. మన ఇంటెస్టైన్‌కి మనకి బాడీకి ఎంజైమ్స్, మన ఫుడ్ డైజెషన్‌కి ఎంజైమ్స్‌ని సప్లిమెంట్ చేసే ఆర్గాన్. అది విపరీతమైన వాపుకు గురయ్యి ఎక్యూట్ బిలియరీ ప్యాంక్రియాటైటిస్ అంటం జరుగుతుంది. ఇది కొన్ని కొన్ని సార్లు లైఫ్ థ్రెటనింగ్ కండిషన్‌గా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని ఇమ్మీడియేట్‌గా ఆ ప్రాబ్లమ్‌ని మేనేజ్ చేసుకొని నెమ్మదిగా 2-3 వారాల తర్వాత వీళ్ళకి గాల్ బ్లాడర్ తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా నేను చెప్పిన ఏ ప్రాబ్లమ్ అయినా 20% మందికే వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 20% మందికి కూడా డెఫినెట్‌గా పెయిన్ అనేది నొప్పి అనేది ఇనీషియల్‌గా తెలుస్తూ జరుగుతుంది. వీళ్ళల్లో మాత్రమే గాల్ బ్లాడర్ ఒక ఆపరేషన్ చేసి రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కాకుండా 2 అన్‌కామన్ కాజెస్ క్రానిక్ కోలిసిస్టైటిస్ అంటారు. గాల్ బ్లాడర్‌లో విపరీతమైన రాళ్ళు ఉంటాయి. వీళ్ళకి అప్పుడప్పుడు రాయి ఎళ్లి అడ్డుపడి గాల్ బ్లాడర్ ఫంక్షన్‌ని తగ్గిస్తా ఉంటుంది. కానీ విపరీతమైన నొప్పి అలా రాకపోవచ్చు. జస్ట్ ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, ఇండైజెషన్ మాకు అని చెప్తా ఉంటారు. వీళ్ళకి మనం గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్ తెలుసుకుంటానికి హైడా స్కాన్ అనే ఒక పరీక్ష చేసి, ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ తగ్గిపోయింది అని తెలిస్తే గాల్ బ్లాడర్‌ని తొలగించమని సజెస్ట్ చేస్తాం. ఇలా కాకుండా గాల్ బ్లాడర్‌లో పాలిప్స్ అంటారు. పాలిప్స్ అంటే కణుతులు. ఈ కణితులు గనక ఎక్కువ సైజులో ఉంటే, అంటే
10 మిల్లీమీటర్స్ ఆర్ 1 సెంటీమీటర్ సైజులో గనక గాల్ బ్లాడర్ పాలిప్ ఉంటే అప్పుడు ఇది వదిలేస్తే క్యాన్సర్‌కి ఎళ్తుందేమోననే ఉద్దేశంతో గాల్ బ్లాడర్‌ని తొలగిస్తాం జరుగుతుంది. నేను చెప్పిన ఈ సింప్టమ్స్‌కి, ఈ ఇండికేషన్స్‌కి మాత్రమే గాల్ బ్లాడర్ తొలగించాల్సిన అవసరం ఉంటుంది. 100కి 100 మందికి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటే ఆపరేషన్ చేసి తొలగించాల్సిన అవసరం లేదు.